తనను కాపాడాలని కోరుతూ ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఓ మహిళ కువైట్ నుండి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇక బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ కు వెళ్లిన అన్నమయ్య జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ ఏడుస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. అక్కడి యజమానులు తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని, కనీసం భోజనం కూడా పెట్టడం లేదని పుష్ప సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. తనని ఆ నరకం నుండి విడిపించాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వేడుకుంది. గేరంపల్లి మేడం, పిల్లల కోసమని బతుకుల కోసమని చదువుల పని నేను కోవిడ్కి వచ్చినాను మేడం, వేరే ఏజెంట్ ద్వారా. వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేస్తాను మేడం. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, రూమ్ చేయరు మేడం, కాల్చి పెడుతున్నారు మేడం, ఫుడ్ లేదు, నిద్ర కూడా లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నన్ను దయచేసి నేను ఉండలేను, ఇంటికి తీసుకుని చెప్పండి. ప్లీజ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. బాత్రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కోయట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నేను ఏం తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నారా లోకేష్ గారు, ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. నన్ను కొడతాను.